కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లో అరుదైన ఆల్ బ్లూ మష్రూమ్ జాతిని ఇటీవల అటవీ శాఖ అధికారులు కనుక్కున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో కనబడటం ఇదే మొదటిసారి. ఇది బ్లూ పింక్ గిల్ స్కై బ్లూ మష్రూమ్ గా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఎంటలోమా హోచ్ స్టెటరీగా గుర్తించారు. అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారులకు జూలై 20న ఈ పుట్టగొడుగులు కనిపించాయి. Today we are in compartment number 83 of Vempelli Beat, Kaganjar Forest Division. Today we have discovered the sky blue mushroom native to New Zealand here in this area, and we can see here its natural habitat. లో ఒడిశాలో బ్లూ పింక్ గిల్ మష్రూమ్ భారతదేశంలో మొదటిసారిగా కనిపించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పట్లాగే అడవిలో తిరుగుతూ ఉండగా ఆ మష్రూమ్ కనిపించినట్టు కాగజ్నగర్ అటవీ రేంజ్ అధికారి ఎస్ వేణుగోపాల్ వెల్లడించారు. బ్లూ పింక్ గిల్ మష్రూమ్ రాత్రిపూట మెరుస్తుందని వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకత మనకు స్పష్టంగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ఈ పర్యావరణము జీవవైవిధ్యం అనేటువంటి దానికి ఒక అడ్డగా మనం దీన్ని భావించవచ్చు. మంచిర్యాల జిల్లాకు అతి సమీపంలో ఉన్నటువంటి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మనం ఇటీవల అడవులు అనేక రకరకాల విశేషాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలోనే ఎక్కువగా పుల్లు ఉండటం అనేటువంటి చాలా విశేషం. మరి కొత్త రకమైనటువంటి ఆ పుల్ల కూడా జన్మనిస్తూ అనేక పుల్ల సంతతిని మనం పెంచుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉండే అడవులు ఇస్తున్నాయి. ఆ దిశగా అటవీ అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా మనం గమనించినట్టయితే ఇటీవల మరొక వింత మనం కనబడ్డది. మనం సాధారణంగా మష్రూమ్స్ అని పిలుస్తూ ఉంటాం, వాటిని మనం తెలుగులో పుట్టగొడుగులు అంటాం. మరి ఈ శిలీంధ్రాల జాతికి చెందినటువంటి ఈ పుట్టగొడుగులు మనం గమనించినట్టయితే ఒక అరుదైనటువంటి రంగులో సాధారణ మనకు తెలుపు రంగులో కనిపిస్తుంటాయి మష్రూమ్స్. బట్ ఇక్కడ మనకు పింక్ రంగులో కనబడటము, అదేవిధంగా ఎల్లో రంగులో మరియు బ్లూ రంగులో ఉన్నటువంటి 3 రకాల అరుదైనటువంటి పుట్టగొడుగులు కేవలం తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కనువిందు చేస్తున్నాయి. మరి ఇవి చూడ ముచ్చటగా ఉన్నాయి. మరి ఇలా జీవ వైవిధ్యానికి ఒక అడ్డగా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో రకరకాల జీవజాతులు అంటే కనుమరుగైపోతున్నటువంటి జీవజాతులు మనం చూస్తుంటాం. మరి వేరే దేశాల్లో కూడా ఇలాంటి ఈ బ్లూ పుట్టగొడుగుని ఇండోనేషియా అటువంటి దేశంలో ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే కనుమరుగవుతున్నటువంటి జీవజాతుల్లో దాన్ని ముద్రించడం జరిగింది. ఇలా కనుమరుగైన జాతులని నాణాల మీద కానీ నోట్ల మీద కానీ ఇప్పుడు పెద్ద పుల్లు కానీ పాలపిట్ట కానీ మనం ముద్రిస్తూ ఉంటారు. మరి ఇంత అరుదైనటువంటి వాటిని రక్షించేటువంటి బాధ్యత ఇటు అటవీ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాగజ్నగర్లో చాలా అద్భుతాలు ఉంటాయి. ఆ అడవులు మనం వెళ్ళినట్టయితే ఒకసారి మనకు అనేక రకాలైనటువంటి జీవజాతులను మనం చూసే అవకాశం ఉంటుంది. సో జీవ వైవిధ్యం కాపాడేటువంటి దిశగా ఇలాంటి చర్యలు జరగాలి. అటవీ శాఖ అధికారులు కూడా ఈ సందర్భంగా ఇలాంటి పుట్టగొడుగులను సంరక్షించి చర్యలు తీసుకున్నట్టయితే మన ప్రదేశము రాష్ట్రానికి మరింత ఆదర్శంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పుట్టగొడుగుల కారణంగా చెట్లకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిని ఆహారంగా తీసుకోకపోవడమే మంచిదని తెలిపారు. మెడిసిన్ తయారీలోనూ వీటిని ఉపయోగించే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇండోనేషియాలో దీని బొమ్మ కరెన్సీపై కనిపిస్తుంది. ఈ పుట్టగొడుగు ఎంతో అరుదైందని, దాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యమని అటవీ శాఖ అధికారులు అంటున్నారు.